క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు మనము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి అతి శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యము పునీత పౌలు ఎఫెసీయులకు రాస్తున్నటువంటి లేఖనములో 5వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభువును ఆనందపరచునది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు. మన జీవితంలో ఒక గొప్ప బాధ్యతను ఈరోజు పవిత్ర గ్రంథము మనకు నేర్పిస్తున్నది. విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం మనం జీవిస్తుండగా మన మనసులో ఉండవలసిన మొట్టమొదటి ఆలోచన, మన జీవితంలో మనం పాటించాల్సిన మొట్టమొదటి ఆజ్ఞని కూడా చెప్పవచ్చు. ప్రతిక్షణం మనం ఈ లోకంలో బ్రతికే ప్రతి క్షణం కూడా మనం తలంచుకోవలసినది, ఆలోచించవలసినది అది దేవుని ఇష్టము ఏమిటి, దేవునికి సంతోషం కలిగే విధముగా, దేవునికి ఆనందం కలిగే విధముగా జీవించుటకు ప్రయత్నించాలని ఈరోజు పవిత్ర గ్రంథం మనకు నేర్పిస్తున్నది. ఈ యొక్క వాక్యం ఈరోజు మనం కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో మన జీవితాలను మనం ఆత్మపరిశీలన చేస్తూ ఉండాలి. మనం ధ్యానించవలసిన ఒక విషయం ఏమనగా, నా జీవితం చూస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడా, లేకపోతే నా జీవితం చూసి సైతానుడు ఆనందిస్తున్నాడా? మన జీవితంలో ఈ 2 ఆప్షన్స్ మనకున్నాయి. ఒకవేళ నీ జీవితం చూసి దేవుడు ఆనందిస్తున్నాడు, లేకపోతే నీ జీవితాన్ని చూసి సైతానుడు ఆనందిస్తున్నాడు. కానీ దేవుని ఆత్మ ఈరోజు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా, ఆ దేవుడు నీలో ప్రాణం పోసినది, ఆ దేవుడు నీ మీద తన రక్తము చిందినది, ఆ దేవుడు తన యొక్క ఆత్మను నీ మీద పంపినది, అది నిన్ను చూసి సైతానుడు ఆనందించడానికి కాదు. నీవు దేవుని సొత్తు కాబట్టి నీవు జీవించిన జీవిత విధానాన్ని చూసి ఆ దేవుడు నిన్ను చూసి ఆనందించుటకు ఈ పరలోక భాగ్యములో ఆ దేవుడు నీకు దయచేసి ఉన్నాడు. ఈరోజు మనం ప్రార్థించవలసిన ఒక విషయం ఏమనగా, దేవా నా జీవితము చూసి, దేవా పరలోకము ఆనందించుకునే విధముగా నా విశ్వాస జీవితము జీవించుటకు నాకు సహాయపడుము దేవా. దేవుడు నన్ను చూసి అధికముగా ఆ దేవుని యొక్క ఆ ప్రీతిని అధికముగా పొందుకునేలాగున జీవించే ఆ శక్తిని, జ్ఞానాన్ని, ధన్యతను నాకు ప్రసాదించుము దేవా అని ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి ప్రీతికరమైనది ఏ విధముగా నేను జీవిస్తే దేవునికి నా జీవితాన్ని ప్రీతికరమైన ఒక జీవితముగా మారుతుందని దేవుని వాక్యములో మనం తెరచి చూసి ధ్యానించుకుంటే మనకు దేవుని పవిత్ర గ్రంథం నేర్పిస్తున్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖనములో 5వ అధ్యాయము 15 నుండి 21 వరకు కూడా మనం చదివి ధ్యానించుకుంటే మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం ధ్యానించే వాక్యము, ప్రభువును ఆనందపరచునది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపము. అయితే ఈ వాక్య భాగములో 15 నుండి 21 వరకు మనం చదివి ధ్యానిస్తుండగా అక్కడ 5 కార్యాలు పవిత్ర గ్రంథం మనకు బోధిస్తున్నది. ఈ 5 కార్యాలు నీలో ఉన్నట్లయితే నీ జీవితము దేవుణ్ణి ఆనందపరుచుకునేటువంటి ఒక జీవితము. ఈ యొక్క 5 విషయాలు నీలో లేకపోతే నీ జీవితాన్ని చూసి దేవుడు ఆనందించట్లేదు, పరలోకమునకు సంతోషం కలిగే విధముగా నీవు జీవించట్లేదు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా శ్రద్ధగా ఆలగించుకుందాం. దేవుణ్ణి ఆనందపరచుకునేటువంటి ఒక జీవితం నేను ఏ విధముగా జీవించాలి, వాక్య భాగము నుండి ఒక్కొక్కటిగా మనం తీసుకొని ధ్యానించుటకు సిద్ధపడుతున్నాం. మొట్టమొదటిగా ప్రియమైనటువంటి సహోదరులారా, 15వ వాక్యం మనకి ఈ విధముగా నేర్పిస్తున్నది. 15వ వాక్యము, వివేకముతో కూడిన జీవితం దేవుణ్ణి సంతోషపరుస్తున్నది. మొదటిది విజ్డమ్, జ్ఞానం. ఎవరు జ్ఞానముతో జీవిస్తుంటారో, ఎవరు వివేకం కలిగి జీవిస్తుంటారో వాళ్ళు దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉంటారు.
అందుకే దేవుని వాక్యం ఈ విధముగా మనకు సెలవిస్తున్నది, మీలో ఎవరికైనా కూడా జ్ఞానము వివేకము తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు దేవునితో అడగాలి, దేవునితో అడుగుకొని జ్ఞానముతో ఈ జీవితం జీవించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విజ్ఞానము వివేకంతోనే ఈ యొక్క విశ్వాస జీవితం మనం జీవించాలి. ఈ యొక్క విజ్ఞానము వివేకము మనకు ఎందుకు అవసరం అని మనం ధ్యానించుకుంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వాక్యములో దేవుడు చెప్తున్నాడు, 2 దారిని గురించి దేవుడు నేర్పిస్తున్నారు. ఒకటి ఇరుగైన ద్వారము, ఇంకొకటి విశాలమైన దారి. సో వివేకం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు ఏ దారిని ఎంచుకున్నాడో అతడు ఎప్పుడు కూడా జీవములోనికి నడిపిస్తున్నటువంటి ఇరుకైన ద్వారమును, ఇరుకైన దారిలో నడవడానికి ప్రయత్నిస్తాడు. ఎవరు ఇరుకైన దారిలో నడవడానికి ఇష్టపడతారో, విశాలమైన అన్ని విధాలైనటువంటి సుఖ సంతోషాలు, మరి వినోదాలు, అన్ని విందు వినాదాలతో కూడినటువంటి ఆ విస్తారమైన ఆ జీవితము, ఆ ఒక భయంకరమైనటువంటి ఆ ఇంద్రియములను తృప్తిపరచుకొని విశాలపరమైనటువంటి ఆ దారిలో నడవటానికి ఇష్టం లేకుండా ఇరుకైన ద్వారములో నడుచుకుని ఆ దేవుని ప్రీతిని సంపాదించుకునే వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు. ప్రియరై 15వ వాక్యం మనకు బోధిస్తున్నది, పౌలు నేర్పిస్తున్నాడు, ఇవి చెడు దినములు, దీస్ ఆర్ ఈవిల్ డేస్. మనం బ్రతుకుతున్నటువంటి రోజుల్లో ఒక మాటలో చెప్పాలంటే దీస్ ఆర్ ఈవిల్ డేస్. మనం చూస్తున్నటువంటి విషయాలు, వినే విషయాలు, ఈ సమాజంలో లోకంలో ఉన్నటువంటి విషయాలు అంతా కూడా మనల్ని దేవుడి నుండి దూరం చేయడానికి సహాయపడుతున్నటువంటి విషయాలే. దేవునిలోనికి మనలను కేంద్రీకృతం చేసే విషయాలు కాదు. ఈ లోకస్తులు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఇవి చెడు దినములు. ఈ చెడు దినముల్లో జీవించినప్పుడు దేవుని బిడ్డలకు అత్యంత అవసరమైనటువంటి ఆశీర్వాదం ఏమనగా అది దేవుడు ప్రసాదించే జ్ఞానము. ఆ దేవుడు ప్రసాదించే జ్ఞానం నీలో లేకపోతే, వివేకం లేకపోతే, ఆ జ్ఞానం ఆ జీవితం నువ్వు జీవించలేకపోతే, ఈ చెడు దినములో జీవించి, ఈ చెడు దినములో దేవుణ్ణి తెలియలేని వాళ్ళు జీవిస్తున్నటువంటి ఒక జీవితం నీవు కూడా జీవించి నీ శరీరాన్ని, మనసుని, ఆత్మను పాడు చేసి మరి ఆత్మ పూర్తిగా నశింపచేస్తున్నటువంటి ఒక జీవితం జీవిస్తారేమో అనే ఇదేది ఈరోజు దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది. దేవుడు కోరుతున్నారు, ఈ చెడు దినములలో దేవుని యొక్క ఆత్మ ప్రసాదించు జ్ఞానముతో మనం జీవించాలి. ఏ విధముగా నేను జీవించాలి, ఏం మాట్లాడాలి? ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో అపజయాలకు కారణం ఏమిటి అని మనం ఆలోచించుకుంటే దానికి ముఖ్యమైన ఒక కారణం ఏమిటంటే వివేకం, విజ్ఞానం లేకుండా మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు అపజయాలకు దారితీస్తున్నది. కొన్ని గొడవలు, కొన్ని అశాంతి, కొన్ని ఇంట్లో భయంకరమైన గొడవలు జరిగే కొన్ని సంఘటనలు ఉంటాయి. కొన్ని గొడవలకు కారణం ఏంటి? అవివేకముతో కొందరు మాట్లాడే మాటలను బట్టి కొన్ని గొడవలు ఉంటాయి. అవివేకముతో, విజ్ఞానము లేకుండా కొందరు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి, విజ్ఞానము లేకుండా అవివేకముతో కొందరు చెప్పిన మాటలు, కొందరు తీసుకునేటువంటి నిర్ణయాలు, అది పెద్ద పెద్ద కోలాహలానికి, అది పెద్ద పెద్ద గొడవలు జరగటానికి కూడా కారణమవుతూ ఉంటాయి. సో దేవుడు కోరుతున్నారు, దేవుడు మనలో నుండి కోరుకునేటువంటి ఒక జీవితం అనేది జ్ఞానముతో జీవించే ఒక జీవితం. మత్తయి సువార్త 10వ అధ్యాయములో 16వ వాక్యములో దేవుడు శిష్యులతో చెప్తున్నారు, కనుక మీరు సర్పము వలె యుక్తులై, పావురము వలె నిష్కపటులై మెలుగుడు. మీరు ఆ సర్పము వలె వివేకం కలిగి మీరు ఉండాలి. ఆ సర్పములో ఉన్నటువంటి వివేకం ఏమనగా ఒక ప్రమాదకరమైన పరిస్థితి అని తెలుసుకునేసరికి ఆ సర్పము అక్కడి నుండి తన ప్రాణాన్ని తప్పించుకుని మరలా ఇట్ డజంట్ రిస్క్ ఇట్స్ లైఫ్. దానికి ఒక ప్రూడెన్స్ ఉన్నది, దానికి ఒక వివేకం ఉన్నది. అది వెళ్తున్నటువంటి చోట ప్రమాదకరమైనటువంటి ఒక తరంగం, ఒక వేవ్ దాన్ని శరీరంలోనికి వస్తే అక్కడి నుండి అది త్వరలో తప్పించుకునేటువంటి ఒక వివేకం అందులో పనిచేస్తూ ఉంటాయి. దేవుడు మనలో నుండి కోరుకునేటువంటి ఒక విషయం ఏమనగా, ఈ యొక్క చెడు దినములలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని పాప మార్గములోనికి మనల్ని లాగి, కొన్ని పాపపు కొన్ని ఆ విషయంలోనికి మనల్ని తీసుకెళ్లే కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుందేమో. అటువంటి పరిస్థితిలో దేవుడు కోరుతున్నారు, నీలో వివేకం, విజ్ఞానము నీలో పనిచేయాలి. ఆ విజ్ఞానముతో జీవించిన వ్యక్తి మాత్రమే కొన్ని పాపపు తరంగములు,
కొన్ని పాపపు వేవ్స్ నీ జీవితంలోనికి వచ్చినప్పుడు దాన్ని తప్పించుకొని నేను దేవునికి చెందినవాడు, నేను దేవుని యొక్క ముద్ర చేత అభిషేకింపబడినవాడు, నేను దేవుని యొక్క తిరుహృదయంలోనికి సమర్పించబడిన ఒక వ్యక్తి నేను అట్లా తెలుసుకొని ఆ జ్ఞానముతో ఆ పాప మార్గములను పాప తరంగముల నుండి నిన్ను నీవు తప్పించుకోవటానికి దేవుని యొక్క జ్ఞానం నీలో అధికముగా ఉండాలి. ప్రియులారా, దేవుణ్ణి ఆనందపరుచుకునేటువంటి ఒక జీవితం అనేది జ్ఞానం వివేకముతో కూడినటువంటి జీవితం. ఈరోజు మనం ప్రార్థించాలి, దేవా జ్ఞానవరం నాకు ప్రసాదించుము దేవా. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే ఎంతోమంది ఆ దేవునితో ఎన్నెన్నో ప్రార్థనలు, ఎంతోమంది ఆ శారీరకమైన స్వస్థత పొందుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు, రకరకాల ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఒక్క ప్రార్థన వినిన తర్వాత ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని సంతోషపరిచిందని వాక్యము చెప్పేటువంటి ఒకే ఒక ప్రార్థన, అది సొలొమోను రాజు చేసిన ప్రార్థన. సొలొమోను రాజు ఒక రాజుగా దేవుడు అతన్ని అభిషేకం చేసిన తర్వాత నాకు బంగారం కావాలని, వెండి కావాలని, సైన్యం కావాలని అడగలేదు. కానీ సొలొమోను రాజు దేవునితో అడిగేది ఒకటే, దేవా నీ జ్ఞానము నాకు ప్రసాదించుము దేవా, నీ ప్రజలను పరిపాలించుటకు దేవా నీ జ్ఞానము నాకు ప్రసాదించు. ఆ జ్ఞానము కోసము దేవునితో సొలొమోను రాజు మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని చాలా సంతోషపరిచింది. ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు రకరకాల అవసరాలు ఉండవచ్చు, కానీ మనకు అత్యంత అవసరమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము జ్ఞానము, వివేకము. ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలి, దేవా ఏ విధముగా మాట్లాడాలనేది నాకు తెలియదు, ఏ విధముగా కార్యాలు చేయాలనేది నాకు తెలియదు, ఏ విధముగా నేను చేయాల్సిన బాధ్యతలను పూర్తి చేయాల్సినది కూడా నాకు తెలియదు, ఏ విధముగా ప్రార్థించాల్సినది కూడా నాకు తెలియదు. జ్ఞానముతో నీ యొక్క వివేకముతో నన్ను నింపుము, అభిషేకించుము అని ప్రత్యేక విధముగా ఈరోజు మనం ప్రార్థించుకొని ఆ కృపను పొందుకోవాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. రెండవదిగా ఆ వాక్య భాగాన్ని మనం చదివి చూసినట్లయితే, రెండవదిగా 17వ వాక్యంలో పౌలు చెప్తున్నాడు, అవగాహనతో కూడిన జీవితం. మొట్టమొదటిది జ్ఞానముతో కూడిన జీవితం, రెండవది అవగాహన. దేని గురించి అవగాహన? విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక. సో దేవుని యొక్క హృదయాన్ని ఆనందపరుచుకునేటువంటి ఒక జీవితం ఏదని బైబిల్లో చూస్తున్నప్పుడు పవిత్ర గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమనగా, ఆ దేవుని యొక్క ప్రణాళికలను, ఆ దేవుని యొక్క వాక్యములను, ఆ దేవుని యొక్క ఆజ్ఞలను సరైన విధముగా అవగాహన చేసి జీవించే జీవితం దేవుని హృదయాన్ని సంతోషపరిచే జీవితం. ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చొని ఆత్మపరిశీలన చేయాలి. నువ్వు అవగాహనతో కూడిన ఒక జీవితం మనం జీవించగలుగుతున్నామా? అవగాహన అనగా నేను చెప్పినట్లుగా అది దేవుని ఆజ్ఞలను సరైన విధముగా అర్థం చేసుకోవటం, దేవుని ఆజ్ఞలను, దేవుడు చెప్పిన మాటలను, దేవుని ప్రణాళికలను సరైన విధముగా అర్థం చేసుకొని అది అవగాహన పొందుకొని ఆ విధముగా జీవించుకునేటప్పుడు దేవుని ప్రణాళికకు అనుసరణముగా, దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా, దేవుని యొక్క చిత్తానికి అనుగుణముగా నువ్వు జీవించుకునేటప్పుడు నీ జీవితాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు. బైబిల్లో మనం చూస్తున్నాడు, దేవుడు యోనా అని ఒక ప్రవక్తను దేవుడు పిలిచాడు, అభిషేకం చేశాడు, దేవుడు ఒక ప్రవక్తగా అతన్ని నిలిపాడు. కానీ ఆ యోనా ఎందుకు అతని యొక్క పిలుపులో, ఆయన యొక్క అభిషేకంలో ఎందుకు పడిపోయాడు? కారణం ఏమనగా అవగాహన లేకపోయింది. హీ డి నాట్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. అతని జీవితంలో ఆ దేవుని యొక్క ఆజ్ఞను సరైన విధముగా గ్రహించలేకపోయాడు, ఆ దేవుని యొక్క ప్రణాళికకు అనుగుణముగా జీవించలేకపోయాడు. అదే విధముగా ఆ దేవుని చిత్తానికి విరుద్ధమైన ఒక జీవితం జీవించాడు. అతనితో దేవుడు, నీవు నినవే పట్టణములోనికి వెళ్ళుము అని దేవుడు అతన్ని అడిగినప్పుడు అతడు తార్షీష్ పట్టణములోనికి వెళ్ళాడు. దేవుని యొక్క ఆ హృదయాన్ని సంతోషపరచటంలో యోనా ఓడిపోయాడు. యోనను చూసి దేవుడు దుఃఖించాడు. ఈరోజు నన్ను చూసి దేవుడు దుఃఖిస్తున్నాడా? నన్ను చూసి దేవుడు ఆనందిస్తున్నాడా? ప్రియమైనటువంటి సహోదరులారా, మందరి మనసులో ఒక ఆశ ఉండాలి, మన జీవితాన్ని చూసి ఆ దేవుడు ఆనందించాలి,
ఆ దేవుణ్ణి సంతోషపరచుకునే విధముగా, ఆ దేవుణ్ణి ఆనందపరచుకునే విధముగా మన విశ్వాస జీవితం జీవించాలనేటువంటి ఒక ఆశ, ఆ కసితో మన విశ్వాస జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి. మూడవదిగా 18వ వాక్యంలో పౌలు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమనగా ఎ జాయ్ఫుల్ హార్ట్. ఆనందం హృదయముతో, నీ హృదయలో ఆనందం, సంతోషముతో కూడిన ఒక జీవితం మనం జీవించాలి. మనం ఎప్పుడు కూడా దుఃఖముతో కాదు జీవించాల్సినది. ప్రతిరోజు 24 గంటలు కూడా కన్నీటితో ఒక జీవితం జీవించుటకు దేవుడు మనల్ని సృష్టించలేదు. దేవుడు కోరుతున్నారు మనమందరం కూడా సంతోషంగా ఉండాలని అభిలషించుకునేవాడు దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20 వాక్యములో దేవుడిచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏమనగా, మీ దుఃఖం సంతోషముగా మారును. నీ దుఃఖం, యువర్ సోరో విల్ బి టర్న్డ్ ఇంటూ జాయ్. అనగా దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము, మనలో ఉన్నటువంటి దుఃఖం, ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు మనల్ని దుఃఖపరిచే ఎన్నెన్నో కార్యాలు ఉంటాయి. దర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఈ లోకములో ఎన్నెన్నో విషయాలు మనల్ని ఆ సంతోషం మనలో నుండి తీసివేసే ఎన్నో కార్యాలు రోజు రోజున మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం విశ్వసించే దేవుడు, ఆరాధించే దేవుడు, మనకు దేవుడు ప్రసాదిస్తున్నటువంటి ఒక గ్యారంటీ ఏమనగా, ఎటువంటి దుఃఖ పరిస్థితుల మధ్యలో నువ్వు ఉండినా కూడా నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చుటకు నువ్వు విశ్వసించిన ఆ దేవునికి సాధ్యమే. నువ్వెప్పుడు కూడా ఒక జాయ్ఫుల్ హార్ట్తో జీవించాలి. ఎప్పుడు కూడా ఒక మానసికమైన వ్యధతో జీవించి, ఆ విధముగా దుఃఖంతో జీవించి దుఃఖంలో మరణించుటకు కాదు దేవుడు మనలను చేసేది. అందుకే పునీత పౌలు ఆ ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖనములో 4వ అధ్యాయములో 4వ వాక్యము ఈ విధముగా పౌలు రాస్తున్నాడు, నేను మీతో చెప్పుచున్నాను, సంతోషించుడు, ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఏ క్లిష్ట పరిస్థితి మధ్యలో మీరు ఉండిన ప్రియమైనటువంటి సహోదరులారా, ఫిలిప్పీ లేఖనం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యాప్టివిటీ లెటర్స్. అనగా ఆ లేఖనము పౌలు రాసుకునేటప్పుడు చెరసాలలో బంధింపబడిన పరిస్థితుల్లో రాసినటువంటి లేఖనము ఫిలిప్పీ లేఖనము. ఆ చెరసాల చీకటి గదిలో ఉండి అక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరికీ కూడా అతడు ప్రోత్సహిస్తూ చెప్తున్నారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్, మీరు దేవునిలో ఆనందించు. నన్ను ఈ సంఘుల ద్వారా వాళ్ళు బంధించారని, ఈ చెరసాలలో నన్ను బంధించి పెట్టారని మీరు దుఃఖించవద్దు. ఎందుకనగా ఈ చెరసాల మీద అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు సర్వాధికారి. ఇక్కడ ఉన్నటువంటి జైలు అధికారి మీద అధికారం దేవునికి ఉన్నది. ఈ సంఘటనల మీద అధికారం దేవునికి ఉన్నది. పరిస్థితులను కూడా మార్చగలిగిన శక్తి ఆయనలో ఉన్నది. అందుకే ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మీరు ఎవరు కూడా నిరాశపడవద్దు, మీరెవరు కూడా నిరుత్సాహంలో పడిపోవద్దు, అందరూ కూడా సంతోషించుము అని చెప్పి పౌలు ఆ ఉత్తరంలో రాస్తున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఎల్లప్పుడూ కూడా సంతోషించి మనం జీవించాలి. మన సంతోషానికి కారణం ఏమనగా, మన చేతిలో డబ్బుంది అందువలనే కాదు, మనకు ఆరోగ్యం ఉంది అందువలనే కాదు, మన సంతోషానికి కారణము ప్రభువే. మనకు సంతోషానికి కారణం ప్రభువే. మనకు ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఏమనగా, ఎంత క్లిష్ట పరిస్థితి మధ్యలో నేను ఉండినా, ఎంత భీకరమైన నిరాశాపూరితమైన అంధకారములో నేను పడిపోయినా కూడా అటువంటి పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకొచ్చి నా దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగే దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. నేను దుఃఖ పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు లేదు, ఏమీ లేదని ఆ దుఃఖముతో ఒకవేళ నేను పడిపోయినా కూడా ఐసయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, తల్లి వలె నేను నిన్ను ఓదార్తును. ఐ హ్యావ్ ఎ గాడ్, నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నన్ను తల్లి వలె ఓదార్చి తల్లి వలె లాలించే దేవుడు నాకున్నాడు. ఆ దేవుడే నా సంతోషానికి కారణం. ఆ దేవునిలో దృష్టిని నిలిపి జీవించే వాళ్ళు ఎల్లప్పుడూ సంతోష హృదయముతో, ఆనంద హృదయముతో జీవించే వాళ్ళని చూసి దేవుడు ఆనందిస్తారు. ఉత్థానుడైనటువంటి ప్రభువు మొట్టమొదటిసారి ఆమెకు ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఆమె ఆ సమాధి వద్ద నిలిచి ఏడుస్తున్నది. ఆమెతో ఉత్థానుడైనటువంటి ప్రభువు, ప్రేమైనటువంటి సహోదరులారా, ఆమెతో అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏమనగా, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆమె చెప్పినది ఏమనగా, నా ప్రభువుని ఆ తోటమాలి వాళ్ళు తీసుకుపోయినారు, నా ప్రభు ఇక్కడ లేదు, ఎవరో ఒకరు నా ప్రభువుని తీసుకువెళ్ళారని ఆ బాధతో ఏడుస్తున్నటువంటి ఆ తల్లితో దేవుడు చెప్పిన ఒక మాట, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు?
నీ ఏడుపుకి కారణము నీకు నిజం తెలియదు. నీవు అనుకునేది ఏంటంటే నీ ప్రభువుని వాళ్ళు తీసుకువెళ్ళారని అట్లా ఆ నిజం తెలియకుండా నువ్వు ఏడుస్తున్నావు. కానీ నువ్వు వెతుకుతున్నటువంటి ప్రభువు నేనే. నిజం తెలుసుకోవాలి. నీ ముందర నిలుస్తున్నటువంటి వాడు నేనే. నీ ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రభువే నీ ముందర నిలుస్తున్నాడు. నిజం తెలుసుకోవాలి. నీ ప్రభువు ఎక్కడికి వెళ్ళట్లేదు. నీ ప్రభువు నీకు దగ్గరగా ఉన్నాడు. అందుకే నువ్వు సంతోషించు, నువ్వు దుఃఖించవద్దు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? దేవుడు ఆమెతో మాట్లాడి ఆమె దుఃఖాన్ని సంతోషముగా మార్చారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎల్లప్పుడూ మన మనసులో గుర్తించవలసిన ఒక వాక్యము అపోస్తలుల పరిచర్యలో 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అయినను పౌలు ఈ విధముగా మనం చదువుతున్నాం, అయినను దేవుడు మనలో ఏ ఒక్కరికి దూరముగా లేదు, ఆయన యందు మనము సంచరించుచు జీవించుచున్నాము, మనమందరం దేవుని బిడ్డలమే. ఈ యొక్క గొప్ప అవగాహనతో మనం జీవించి ఎల్లప్పుడూ ఆనందంతో జీవించే ఆనందభరితమైన హృదయముతో ఆ దేవుని వెంబడించటం మంచి క్రైస్తవుల యొక్క లక్షణం అని దీని నుండి మనం నేర్చుకుంటున్నాం. అదేవిధముగా దేవుని హృదయాన్ని సంతోషపరుస్తున్నటువంటి 4వ విషయం ఏమనగా 20 వాక్యములో మనం ఈ విధముగా చదువుతున్నాము. కృతజ్ఞతాభావం, హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతతో కూడిన ఒక జీవితం. ఒక వ్యక్తి కృతజ్ఞతతో కూడిన ఒక జీవితం జీవించటం చూసి దేవుడు ఆనందిస్తాడు. మనం జీవించినప్పుడు మన కృతజ్ఞతతో మనం జీవించాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, చుట్టూన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ, కృతజ్ఞత భావముతో మనం జీవిస్తుండగా ఆ జీవితము ప్రభువుని సంతోషపరిచే జీవితము. ఒకనాడు దేవుడు 10 మంది కుష్ఠులను దేవుడు స్వస్థపరిచారు. అందులో 9 మంది రాలేదు, కానీ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. దేవుడు అడిగారు, 9 మంది స్వస్థత పొందుకున్నారు కదా, ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవుణ్ణి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడా? దేవుడు అడిగాడు. అతడు చూపించిన ఆ కృతజ్ఞతను బట్టి యేసుప్రభు చాలా సంతోషించాడు. ప్రార్థించు, దేవా కృతజ్ఞత భావంతో నిన్ను వెంబడించే శక్తిని నాకు దయచేయమని. అదేవిధముగా 21వ వాక్యంలో పౌలు మనకు నేర్పిస్తున్నాడు యాటిట్యూడ్ ఆఫ్ మ్యూచువల్ సబ్మిషన్, అనగా పరస్పర విధేయత కలిగి జీవించాలి. ఒక్కొక్కరి మీద విధేయత చూపించి, పౌలు చెప్తూ ఉంటారు, భార్యలారా మీరు భర్తలకు విధేయత చూపించి జీవించు. పిల్లలారా మీరు తల్లిదండ్రులకు విధేయత అనేది పవిత్రాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నివసిస్తున్నాడనే దానికి ఒక నిదర్శన. ఆ పరస్పర విధేయత లేకపోవటం అది సైతానుడు చేసే ఒక పని. చాలా కుటుంబాలు చాలా వరకు కూడా భయంకరమైన కొన్ని కలహం, కొన్ని గొడవలు జరగటానికి కారణం కూడా విధేయత లేకపోవటం. దేవుని కృపచేత జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో కనపడుతున్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం విధేయతతో కూడిన ఒక జీవితం వాళ్ళు జీవించగలుగుతున్నారని. ఈరోజు పవిత్రాత్మ దేవుడు మనకు ప్రేరేపిస్తున్నటువంటి ఒక విషయము, నీ జీవితము చూసి దేవుడు ఆనందించాలంటే నీవు విధేయత చూపించి జీవించే ఆ ఒక లక్షణం నీలో కనబడాలి. ఆ విధేయత మ్యూచువల్ సబ్మిషన్తో ఆ విధేయత చూపించటం అది దేవుని నిన్ను చూసి ఆనందించడానికి దారి తీస్తున్నది నీవు చూపించే విధేయత అనేది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి వాక్య భాగము, ప్రభువును ఆనందపరచునది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు. ఈరోజు మనం నేర్చుకున్నాము 5 విషయాలు మనం నేర్చుకున్నాము. మొట్టమొదటిగా వివేకముతో కూడిన జీవితం ప్రభువుని సంతోషపరుస్తున్నది. రెండవదిగా అవగాహనతో కూడిన జీవితం ప్రభువుని సంతోషపరుస్తున్నది. మూడవదిగా జాయ్ఫుల్ హార్ట్, ఆనందభరితమైన హృదయంతో జీవిస్తుండగా ఆ జీవితం ప్రభువుని సంతోషపరుస్తున్నది. 4వదిగా మనం తెలుసుకున్నాము కృతజ్ఞతాపూరితమైన హృదయం, కృతజ్ఞతతో కూడిన జీవితం మనం జీవిస్తున్నప్పుడు అది ప్రభువుని సంతోషపరుస్తున్నది. చివరిగా 5వదిగా మనం నేర్చుకున్నాము పరస్పర విధేయత చూపించి మనం జీవిస్తున్నప్పుడు మన ప్రభువుని సంతోషపరిచే ఒక జీవితం జీవిస్తున్నామని మనం మర్చిపోవద్దు. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పవిత్రాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించిన, పవిత్ర గ్రంథం మనల్ని నేర్పించిన ఈ యొక్క గొప్ప సత్యాన్ని మన హృదయ ఫలకం మీద రాసి పెట్టుకుని ఎన్నడూ కూడా ఈ విషయాలను మర్చిపోకుండా మనం జీవించే జీవితం ఆ ప్రభు దృష్టిలో ఆనందం, ఆ ప్రభు హృదయములో ఆనందం కలిగే విధముగా ఇహలోక జీవితం జీవించే ఆ భాగ్యమును కృపను దేవుడు మీ అందరికీ కూడా సమృద్ధిగా ప్రసాదించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత,
పుత్ర పవిత్రాత్మ ప్రభు వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.